హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈరోజైతే ఏ సాసులు వేయకుండా ఇండియన్ స్టైల్‌లో పాస్తా చేస్తున్నాను. ఇది గోధుమ పిండి పాస్తా అండి. పిల్లలకి కూడా చాలా హెల్తీ కూడా. అయితే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వాటర్‌ని మరగనివ్వండి. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ఇందులోకి ఓ 2 కప్పుల వరకు పాస్తాని వేసుకోండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి పాస్తా తీసుకుంటున్నాను. అందుకని మనకి 10-12 నిమిషాల పాటు ఉడకడానికి టైం పడుతుంది. అదే మీరు మైదా పాస్తా తీసుకుంటే ఒక 5-6 నిమిషాల పాటు టైం తీసుకుంటుంది. కానీ మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించాక ఒకసారి చెక్ చేసుకోండి. ఒక పాస్తాని తీసుకొని ఇలా కట్ చేసామంటే ఇలా కట్ అవ్వాలి. అలాగే పట్టుకుంటే మనకి సాఫ్ట్‌గా ఉడికిపోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్‌గా ఉడికించామంటే తినేటప్పుడు సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా చక్కగా ఉడికించుకొని తీసుకోవాలి. ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాస్తాని ఇందులో వేసేసుకోండి. ఇలా వాటర్‌ని అలాగే పాస్తాని సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ పాస్తాని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని బాగా కలపండి. ఇలా కలపడం వలన ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పాస్తా కోసం ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక 2 మీడియం సైజు టమాటాలు, అలాగే ఒక చిన్న క్యారెట్, కొంచెం క్యాప్సికము, క్యారెట్ అనేది ఆప్షనల్. మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా క్యారెట్ వేసుకుంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి. ఇలా సన్నగా తరిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని, నూనె కాగాక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసుకొని వేయించండి. పచ్చిమిర్చి, అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాక ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్‌ని వేగనివ్వండి. ఆనియన్స్ వేగాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు కూడా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత ఇప్పుడు క్యారెట్, క్యాప్సికము ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకున్న తర్వాత అందులోకి కాస్తంత వాటర్ వేసుకొని కలపండి. కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పాస్తాని ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి పాస్తాకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా బాగా కలపండి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించామంటే ఇందులో ఉన్న మసాలాలన్నీ పాస్తాకు బాగా పడుతుంది. ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోయింది. ఏ సాసులు వేయకుండా చాలా హెల్తీ అయిన ఈ పాస్తాని ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్‌లో కాస్తంత కొత్తిమీర చల్లుకొని గార్నిష్‌కి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన ఈ పాస్తా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో టేస్టీ, ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.